So dear students, AP Inter first year physics, most important and guess questions of 4 marks for public exams 2024. సో మనము ఈ క్లాస్లో రాబోయే మార్చి అంటే ఈ సంవత్సరం 2024 మార్చిలో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గెస్ క్వశ్చన్స్ ఆఫ్ 4 మార్క్స్ సంబంధించిన ప్రతి చాప్టర్ వైజ్ గెస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఇంతకుముందు వీడియోలో మనం 2 మార్క్స్ 8 మార్క్స్ చేసాం. సో టార్గెట్ 60 ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్స్ని తయారు చేస్తున్నాం. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్లో మనకు వెయిటేజ్ ప్రకారం ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ సంవత్సరము ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కోసం మనం గెస్ చేస్తున్న క్వశ్చన్స్: define average velocity, average speed, when does the magnitude of average velocity become equal to average speed. Next second one, derive the equation x is equals to v naught t plus half at square using appropriate graphical method ద్వారా సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s is equals to ut plus half at square అనే ఈక్వేషన్ ఉంటుంది కదా, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అదే ఇది. సో s is equals to ut plus half at square అన్నా, లేదా ఇక్కడ x is equals to v naught t plus 1/2 at square అన్నా గ్రాఫ్ ద్వారా దీన్ని డెరైవ్ చేయడం, రెండు ఒకటే. నెక్స్ట్ వన్, న్యూమరికల్ ప్రాబ్లమ్ టైప్. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ వెలాసిటీ 20 meter per second ఫ్రమ్ ద టాప్ ఆఫ్ మల్టీ స్టోరీ బిల్డింగ్. The height of the point from where the ball is thrown is 25 meters ఫ్రమ్ ద గ్రౌండ్. సో రెండు క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హౌ హై విల్ ద బాల్ రైస్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బి, హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్. సో టేక్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 meter per second square. నెక్స్ట్ వన్ కూడా న్యూమరికల్ ప్రాబ్లమే మనం గమనిస్తే. సో ఏ కార్ ట్రావెల్స్ the first third of a distance with a speed of 10 km per hour, the second third at 20 km per hour, and last third at 60 km per hour. What is its mean speed over the entire distance? సో అంటే మొత్తం యావరేజ్ స్పీడ్ను క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో మనం గమనిస్తే మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్లో కూడా మనకు వెయిటేజ్ ప్రకారం ఒకటి 4 మార్క్స్ వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి అనేది చూద్దాం. స్టేట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. సో మనము ఛానల్లో కూడా ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. క్వశ్చన్ ఆన్సరు ప్లేలిస్ట్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ నీట్గా ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ప్లేలిస్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని ఉంటుంది. నెక్స్ట్, show that the trajectory of an object thrown at certain angle with the horizontal is parabola. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ఛానల్లో నీట్గా. డెరివేషను మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు గమనించవచ్చు. నెక్స్ట్, షో దట్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ by a projectile launched at an angle 45 degrees is 1/4 of its range. నెక్స్ట్, లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో మనకు వచ్చేసి ఒకటి 4 మార్క్స్ వస్తుంది. లాస్ ఆఫ్ మోషన్లో ఏవి గెస్ క్వశ్చన్స్ ఫర్ 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూద్దాం. వైఆర్ షాక్ అబ్జర్వర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్, మెన్షన్ ద మెథడ్స్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. Next one, state Newton's second law of motion, hence derive the equation of motion F is equals to ma. సో ఇవి మనకు లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ వచ్చేసి మనకు వెయిటేజీ 2 క్వశ్చన్లు వస్తాయి. ఈచ్ వన్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ వన్. సో ఫర్ బోత్ స్టేట్స్, distinguish between center of mass and center of gravity. First one, define angular velocity and torque. Establish the relation between angular acceleration and torque. Next, write the equations of motion for a particle rotating about a fixed axis. Next, define angular velocity and derive v is equals to r omega. Next, define vector product. Explain the properties of vector product with two
ఎగ్జాంపుల్స్ అన్నాడు. నెక్స్ట్ the moment of inertia of flywheel is 300 revolutions per minute is 0.3 kg square. Find the torque required to bring it to the rest in 20 seconds. Numerical problem. So next gravitation చాప్టర్లో మనకు వచ్చేసి ఒకటి 4 మార్క్స్ వస్తుంది. సో ఈజీగా మనము బాగా నేర్చుకోవాల్సినటువంటి చాప్టర్, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి గ్యారంటీగా వస్తుంది దీంట్లోంచి. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ what is orbital velocity, obtain an expression for it. Next, what is the escape velocity, obtain expression for it. Orbital velocity అలాగే escape velocity ఫార్ములా డెరివేషన్స్ రెండు బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు మనము వాట్ ఈజ్ జియో స్టేషనరీ శాటిలైట్, స్టేట్ ఇట్స్ యూజెస్. నెక్స్ట్ స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్. ఇవి లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో కూడా ఒకటి 4 మార్క్స్ వస్తుంది. సో డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద సేమ్. స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వేషన్ కూడా డెరైవ్ చేయాలి. డెస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. సో ఇది మనకు ఎక్కువగా వచ్చేసి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చను. సో దీంతోపాటు ఇవి అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. నెక్స్ట్ 4 మార్క్స్ వెయిటేజ్ ప్రకారము లాస్ట్ చాప్టర్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీంట్లో కూడా ఒకటి వస్తుంది. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ వాట్ వే ఈజ్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ డిసడ్వాంటేజెస్ టు ఆక్వాటిక్ అనిమల్స్ అన్నాడు. సో వాట్ ఈజ్ అనామలస్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది కూడా మనకు ఈ క్వశ్చన్కు సంబంధించిందే, వాటర్కు సంబంధించి. సో ఈ విధంగా ఆయన అడగవచ్చు, లేకపోతే అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్. తర్వాత పెండులమ్ క్లాక్స్ జనరల్లీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ సీజన్ అండ్ స్లో ఇన్ సమ్మర్ సీజన్. పెండులమ్ క్లాక్స్ generally go fast in winter and slow in summer season. Why? Explain the triple point of water. So ఇవి మనము 4 మార్క్స్కి ఈ సంవత్సరము గెస్ చేస్తున్న క్వశ్చన్స్. ఆల్రెడీగా 2 మార్క్స్ అలాగే 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో కూడా 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏవేవి చదవాలి అని 2024 మార్చ్ పబ్లిక్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. 60 వచ్చే అవకాశం దండిగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.